కారంగల్ సీని గారు ఖమ్మం సాయి కృష్ణ సీడ్స్ నుంచి శ్రీ సాయి హైబ్రిడ్ సీడ్స్ వారి ఎస్ఎల్ఆర్ 369 అనే వెరైటీ తేవడం జరిగింది. ఆ విత్తనాన్ని ఆ గ్రామ రైతులు సందర్శించడానికి రావడం జరిగింది. మీ పేరేంటి? కనకయ్య. కారింగుల కనకయ్య గారు ఈ తోటను సందర్శించడానికి జరిగింది. నా పేరు గణేష్ గారు, అలాగే గణేష్ గారు కూడా రావడం జరిగింది. వారి తోటను చూసి మిర్చిని చూసి ఇప్పుడున్న పరిస్థితులు అయితే వాతావరణ పరిస్థితులు మిర్చి తోటలన్నీ ఖరాబ్ అయినాయి. అయినా కానీ ఈ సంవత్సరం తట్టుకుని ఎట్లా నిలబడదో వారి మాట తెలుసుకుందాం. కనకయ్య గారు, మీకు ఎట్లా అనిపించిందండి ఈ సంవత్సరం? వాస్తవానికి అయితే పోయినాయి. ఈ సంవత్సరం తోటలు చాలా వరకు 99% పోయినాయి. ఈ 1% 2% ఆగినాయి. SLR 369 విత్తనం అనేది సాయి కృష్ణ సీడ్స్ వారి దగ్గర తీసుకున్నాం మేము. ఇది 100% సక్సెస్ అయింది. చుట్టుపక్కల ఉన్న తోటలు కూడా ఈ విధంగా ఎక్కడ కూడా అన్ని పెట్టుకోవచ్చు. ఇది వచ్చే సంవత్సరం చాలా వరకు పెట్టుకుంటే మనకు రైతులకు లాభదాయకంగా ఉంటది. కావున అందరు దీన్ని ఒక 400-500 మంది వచ్చి దీన్ని చూసిపోతున్నారు. కావున ఈ విత్తనం చాలా 100% సక్సెస్ అవుతుందని మా యొక్క నమ్మకం. ఆల్రెడీ ఫీల్డ్ చూస్తున్నాం కాబట్టి పూర్తి స్థాయిలో నమ్మకం కలిగింది. మీరు కాయ బారు చెప్పండి. కాయ బారు 3.5-4 అంగుళాలు ఉన్నది. కింద సైజు ఉందో, కింద సైజు ఉందో, పైన సైజు ఉంది. గింత మచ్చ లేదు, గింత తాళలేదు. ఇది వేసుకుంటే రైతుకు చాలా లాభదాయకంగా ఉంటది. కావున దీన్ని అందరూ వేసుకుంటే చాలా వరకు బెనిఫిట్ గా ఉంటదని మా యొక్క కోరిక. విత్తనం పెట్టుకోవచ్చు, ఎస్ఎల్ఆర్ విత్తనం పెట్టుకోవచ్చు. ఎస్ఎల్ఆర్ విత్తనం పెట్టుకోవచ్చు. వాళ్ళు ఖమ్మం సాయి కృష్ణ సీడ్స్ లో ఫెర్టిలైజర్ లో తీసుకో. అయితే ముఖ్యంగా ఏంటంటే విత్తనం చాలా బాగుంది. వెరైటీని శ్రీ సాయి హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళ విత్తనాన్ని నమ్మాలి. కంపెనీ శ్రీ సాయి హైబ్రిడ్ సీడ్స్ కంపెనీ వాళ్ళ ఎస్ఎల్ఆర్ ని నమ్మాలి. చూడడానికి 1% లేవు తోటలు. వేరే ఫీల్డ్ వచ్చి వచ్చినాం. ఆ ఫీల్డ్ లో మాకు నచ్చలేదు. ఈ రకం చాలా బెనిఫిట్ గా ఉన్నది. క్వాలిటీ బాగుంది. చేస్తూనే నిండు కలర్ రెడ్ కలర్ లా ఉండి గ్రీన్ పచ్చికాయ గ్రీనిష్ గా ఉంది. శ్రీ సాయి హైబ్రిడ్ సీడ్స్ వారి SLR 369